హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీని సాఫ్ట్గా పొరలుగా రోజంతా కూడా మెత్తగా ఉండేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మరి ఈ వీడియోని చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ చపాతీల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం తిన్నామంటే చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. సో ఇప్పుడు ఈ మెత్తటి చపాతీ తయారు చేసుకోవడానికి కోసం నేను ఒక బౌల్లోకి 1 కప్పు వరకు వాటర్ని తీసుకున్నాను. ఇందులోకి చిటికెడు సాల్ట్ని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని తీసుకున్నానండి. ఈ షుగర్ అనేది ఆప్షనల్ అండి. షుగర్ వేసుకోవడం వల్ల చపాతీకి టేస్ట్ చాలా బాగా యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకున్నాను. 1.5 కప్పు వరకు నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. కొంతమంది అయితే ఫస్ట్ పిండి తీసుకుంటారు, తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటారు. నేనైతే 1 కప్పు వాటర్ని తీసుకొని పిండిని వేసేసి పిండి అనేది మనం ఇలా చేత్తో సాఫ్ట్గా ఈ చపాతీ ముద్దని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా నీట్ చేసుకోండి. ఇలా చేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయండి. 1/2 అవర్ తర్వాత చాలా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఫ్లోర్ని కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ ఫ్లోర్ పైన కొంచెం గోధుమ పిండిని డస్టింగ్ చేసుకొని చపాతీ ముద్దని ఒక 2 నిమిషాల పాటు నీట్ చేసుకొని ఇందులో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా తీసేసుకోవాలి. చపాతీకి మరీ పెద్ద సైజ్ అయితే సరిపోదు, మీడియం సైజులో ఉండే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా అన్ని బాల్స్ని కూడా ఇలా చుట్టుకోవాలి. ఈ విధంగా చపాతీ బాల్స్ని ఇలా చుట్టుకున్న తర్వాత కొంచెం పిండిని ఫ్లోర్ పైన వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి ఒక చపాతీ బాల్ని తీసుకొని ఇలా పిండిలోకి ఇలా డిప్ చేసుకోండి. 2 వైపులు కూడా ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రని తీసుకొని చపాతీ కర్రతో దీన్ని ఇలా రౌండ్గా చపాతీలా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తేసుకోకూడదు, అలాగని మరీ మందంగా కాకుండా మీడియంగా దీన్ని ఒత్తుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇంచు మందంతో కానీ ఒత్తుకున్నారంటే చపాతీ మనం చేసేటప్పుడు పొంగుతూ వస్తాయి అన్నమాట. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ అనేది బాగా హీట్గా ఉండకూడదు, అలా అని మరీ తక్కువగా ఉండకూడదు. హీట్గా ఉంటే చపాతీ మాడిపోతుంది, తక్కువగా ఉంటే చపాతీ అనేది గట్టిగా అయిపోతుంది. మీడియం హీట్లో ఉండాలి. అలాగే చపాతీ వేసుకున్న తర్వాత కూడా మీడియం హీట్లో పెట్టుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని ఇలా అట్లా కాడుతూ ఇలా చుట్టూ కూడా ఇలా తిప్పుతూ ఉంటే చూసారు కదా, చపాతీ చక్కగా పొంగుతూ చాలా చాలా బాగా వచ్చిందండి. సో ప్రతి చపాతీ కూడా పొంగుతూ రావాలి అంటే నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ని పాటించారంటే చక్కగా చపాతీ అనేది పొంగుతూ చాలా బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఒక హాట్ బాక్స్లోకి పెట్టుకున్నారంటే ఇది రోజంతా కూడా 2 రోజులు కూడా మెత్తగా ఉంటాయి, చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకొక ముద్దని కూడా చూపిస్తాను చూడండి. ఇదే విధంగా మనం చపాతీని ఒత్తుకోవాలి. ఇలా చపాతీని ఒత్తేసుకోండి. ఈ విధంగా ఇలా ఒత్తిన తర్వాత పిండి అనేది కొంచెం మనం ఇలా దులిపేయాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. సో ఈ చపాతీని కూడా ఇదే విధంగా కాల్చుకొని ఇలా ఒక బాక్స్లోకి తీసుకున్నామంటే చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చపాతీలు. చూసారు కదా, పొరలుగా చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. నేను చెప్పేటట్టుగా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంతో మన ఆలు కుర్మాని ఇలా సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చపాతీని రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి తప్పకుండా నేను చెప్పేటట్టుగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ క్విజిన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేస్తే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.